అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. గోతి తవ్వడానికి వెళ్ళి తామే గోతిలో పడ్డట్టు అనేటువంటి సామెత మనం అందరము విన్నాం. మరి ఈ సామెత ఖచ్చితంగా ఒక ఎంపీకి అయితే వర్తిస్తుంది, ఒక పార్టీకి వర్తిస్తుంది. వైసీపీ ఎంపీ, తిరుపతికి సంబంధించినటువంటి ఎంపీ గురుమూర్తి గారు లోక్సభలో ఎఫ్డిఐకి సంబంధించినటువంటి ఒక ప్రశ్న లేవనెత్తడం జరిగింది. ఎఫ్డిఐ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. మరి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి గురుమూర్తి గారు ఒక ప్రశ్న అడిగితే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఒక సమాచారం ఇవ్వడం జరిగింది. మరి తాము తీసుకున్నటువంటి గోతిలో తామే పడ్డట్టు అని మొదట్లో మనం ఎందుకు చెప్పాము అంటే, ఏమని అడిగారు గురుమూర్తి గారు అంటే 2023-24, 2024-25, 2026-27 సంవత్సరానికి గాను అంటే యాన్యువల్ ఇయర్కి గాను ఎన్ని విదేశీ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయని చెప్పేసి వైకాపా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ గురుమూర్తి గారు లోక్సభలో ఒక ప్రశ్న లేవనెత్తడం జరిగింది. ఇప్పుడు దానికి సమాధానం టీడీపీ సోషల్ మీడియానో, లేకపోతే జనసేన పార్టీ సోషల్ మీడియానో, లేకపోతే భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియానో ఇవ్వలేదండి. కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా వివరాలు ఇలా వెల్లడించడం జరిగింది. ఏమని? 2000 ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 సంవత్సరంలో $92.13 మిలియన్ పెట్టుబడి అంటే జగన్ గారి హయాంలో రాష్ట్రానికి రావడం జరిగిందని చెప్పేసి అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మరి ఒకసారి రూపాయల్లో చూసుకున్నట్లయితే ఆ రోజు డాలర్ విలువ ప్రకారం మనం చూసుకున్నట్లయితే 760 కోట్ల రూపాయల ఎఫ్డిఐలు 2023-24 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం జరిగింది. మరి ఒకసారి చంద్రబాబు గారి పరిపాలనలో మరి 2014-19 మధ్య మీ అందరికీ తెలుసు, కియా మోటార్స్ అనే ఒక ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంటే దాదాపు 20,000 కోట్ల పైమాట పెట్టుబడి అనంతపూర్ జిల్లాకు రావడం జరిగింది. మరి ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 సంవత్సరానికి గాను అనగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ యాన్యువల్ ఇయర్లో $233.14 మిలియన్ పెట్టుబడులు, విదేశీ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం జరిగింది. మరి ఆ రోజు డాలర్ వాల్యూ ప్రకారము దాదాపు 5,300 కోట్ల రూపాయల ఎఫ్డిఐలు అంటే విదేశీ పెట్టుబడులు రావడం జరిగింది. మరి 2025-26 సంవత్సరానికి గాను $608.59 మిలియన్ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 760 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ ఫైనాన్షియల్ ఇయర్కి గాను 5,300 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు రావడం అంటే దాదాపు 5 నుంచి 6 రెట్లు జంప్ అవ్వడం జరిగింది, పెరగడం జరిగింది అని చెప్పేసి రాష్ట్ర ప్రజలకు వైసీపీ ఎంపీ తెలియజేసే విధంగా తన ప్రశ్న లేవలెత్తి కూటమి ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏదైతే స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ ద్వారా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కంపెనీలు తీసుకునేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది ప్రజలకు తెలియజేసే విధంగా తెలుగుదేశం పార్టీ ఎంపీనో, లేకపోతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎంపీనో, లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఇక్కడ ప్రజలకు తెలియజేసే విధంగా లోక్సభ సాక్షిగా చెప్పలేదండి. ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీ ప్రజలకు తెలియజేయడం జరిగింది. అందుకని మొదట్లో చెప్పడం జరిగింది, తాము తీసుకున్న గోతిలో తామే పడ్డారు అని చెప్పేసి. మీ అందరికీ తెలుసు, ఎలాగో సాక్షి పత్రికను చదివేటువంటి వారు డెఫినెట్గా అది నిజమని నమ్మేటువంటి వారు ఖచ్చితంగా వాళ్ళ ట్రాప్లో పడతారనేది అందరికీ తెలుసు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మరి ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానాలు కూడా అంత డొల్లా, ఇది నరేంద్ర మోడీ గారి బోగస్ మాటలు అని చెప్పేసి అనగలనటువంటి ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలకైనా ఉందా అని చెప్పేసి ఈరోజు నేను అడుగుతా ఉన్నా. కాబట్టి తాము తీసుకున్న గోతిలో తామే పడ్డట్టు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క పరిస్థితి ఆ చందంగా తయారైంది అని అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు.